హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ప్లీజ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఈ ప్యాషన్ ఫ్రూట్ చెట్టు నిండా అసలు ఒక 100 పువ్వుల దాకా అయితే ఉన్నాయండి. అసలు మరి ఏంటి ఒక్క పువ్వు కూడా అసలు ఒక్క పిందె కూడా అవ్వట్లేదు. మరి ఏంటి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ ప్లాంట్ నేను పెంచడం ఫస్ట్ టైం అన్నమాట. అసలు ఏంటి పాలినేషన్ కూడా చేశాను వేరే ఫ్లవర్స్, పక్కనున్న ఫ్లవర్స్తో. అసలు రాలిపోతున్నాయి కానీ 100 పూస్తే 100 రాలిపోతున్నాయండి. అసలు ఒక్కటి కూడా ఎక్కడ ఇవాళ విచ్చుకున్న పువ్వు 2 డేస్ తర్వాత ఇలా వచ్చేసి స్టేజ్కి మొత్తం పోతుందన్నమాట. అసలు మొగ్గలు చూడండి ఎలా ఉన్నాయో. కానీ ప్లీజ్ ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ప్లాంట్కి అసలు ఏం చేయాలి, ఎలా చేస్తే ఫ్రూట్స్ వస్తాయి, ఏంటి ఇది సీజనా అసలు కాదా, ఓన్లీ ఈ సీజన్లో ఫ్లవర్సే వస్తాయా ఏంటి అనేది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. ఎందుకంటే ఈ కంప్లీట్గా ఈ ప్లాంట్ గురించి నాకైతే జీరో నాలెడ్జి. ఇది ఎదుగుతుంది, సో నేను పోషకాలు అయితే ఇస్తున్నాను, ఫ్లవర్స్ వస్తున్నాయి, ఒక ఫ్రూట్ కూడా వస్తే కానీ దీని ఏంటి అనేది నాకు కూడా అర్థమవుతుంది. కానీ ఇదైతే రావట్లేదు. సో ఎవరైనా చెప్తారు అని ఐ హోప్, నేను అనుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు అని. సో నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదండి, మనకి డ్రాగన్ స్టార్ట్ అయినాయి, ఫ్లవర్స్ వస్తున్నాయి అని చెప్పి. ఇది మొగ్గ అనమాట. ఇది ఈరోజు ఈవినింగ్ నైట్కి విచ్చుకుంటుంది అనమాట. మార్నింగు మీకు చూపిస్తానికి నేను అసలు రియల్గా మాకు ఇది ఫెన్సింగ్లోంచి బయట సైడ్కి వచ్చేసిందండి ఫ్లవర్ అయితే. అటు ఫెన్సింగ్ నుంచి అయితే తీయడానికి అసలు ఈ పువ్వే కనపడట్లేదు అనమాట. సో దానికోసం నేనేం చేశానంటే ఇటు సైడు పక్క మిద్దె మీదకి వచ్చేసి, సో ఈ మొగ్గ దశలో ఉన్న బిఫోర్ మార్నింగ్, ఇది మార్నింగ్ టైం అన్నమాట. సో వచ్చి ఏంటంటే వీడియో తీసుకొని వెళ్ళిపోయాను. ఇది ముందు మీకు బిఫోర్ వీడియోలో కూడా చూపించాను అన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ అండి, నైట్కి విచ్చుకుంది. మార్నింగ్ చూడండి అసలు అవి తేనెటీగలు, హనీ బీస్, ఆ పిప్పొడిని అసలు రియల్గా ఆ హనీ బీ చూడండి స్మాల్ది ఎంత క్యూట్గా అయితే వచ్చేస్తుందంటే దాని దగ్గరికి. అసలు ఈ ఫ్లవర్ అయితే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. ఫ్రూట్ సంగతి పక్కన పెట్టండి, అసలు డ్రాగన్ ఫ్లవర్ ఉంది చూడండి, హనీబీ చూడండి అసలు ఎంత బాగా వస్తుందో చూడండి. అసలు ఈ ఫ్లవర్ కూడా చూడండి అసలు ఎంత క్యూట్గా ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది. ఇది అసలు నాకు ఈ ఫ్లవర్ని చూస్తుంటే బ్రహ్మకమలం ఫ్లవర్ చూస్తున్నట్టుగా అసలు అలా చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. అసలు రియల్గా మీలో రియల్గా ఈ ఫ్లవర్ ఎంతమందికి నచ్చిందో చెప్పండి. అసలు ఎంత బాగుంది. ఆ బ్యాక్ ఉన్నది ఫ్రూట్ అనమాట, కాయ అయిపోద్ది మనకి. ఈ ఫ్లవర్ ఏంటి 1 డేనే విచ్చుకుంటుందండి. ఇంక ఇది ఈ రోజుతో ఇక వాడిపోతుంది అనమాట. మార్నింగ్ టైము, ఇది ఎర్లీ మార్నింగ్ 7కే ఎండ చూడండి ఎలా ఉందో. నేను ఈ టైంకి మళ్ళీ ఇటు పక్క మిద్దె మీదకి వచ్చి సో ఫోటో అయితే తీసుకున్నా. ఈ ఎల్లో పిప్పొడి ఉంది కదా, సో మొత్తం పాలినేషన్ అయితే చేసేసాను. ఒకటే ఫ్లవర్ ఉంది. ఇక చూడండి మన బార్బిడోస్ చెర్రీ అండి. అసలు మన గార్డెన్ రెనోవేషన్ తర్వాత మళ్ళీ ఈ ప్లాంట్ అయితే ఫుల్గా కట్ చేసేసాను అనమాట. మళ్ళీ ఇప్పుడే ఫ్లవరింగు, అసలు ఫ్రూట్స్ అన్నీ బాగా వస్తున్నాయి. ఇవి లైక్ స్మాల్, అసలు దీని అపీరెన్స్ ఎలా ఉంటుందంటే ఆపిల్ టైప్లో ఉంటుంది. కానీ ఈ ఫ్రూట్ వచ్చి సిట్రస్ అండి. ఎంత పుల్లగా ఉంటుందంటే ఈ బార్బిడోస్ చెర్రీ అంత పుల్లగా ఉంటుంది. అసలు కొంచెం దూరగా తిన్నప్పుడేమో మంచిగా కొంచెం స్వీట్గా అనిపిస్తుంది. ఇంత ఫుల్ రెడ్లో తిన్నామంటే లైక్ లెమన్ తిన్నట్టే అన్నమాట, అట్లా ఉంటుంది. అవి పచ్చి కాయలు అన్నమాట. సో ఇంకా అవి కూడా వస్తాయి. ఈ రోజుకైతే మనకి 3నే వస్తాయి. దీని టేస్ట్ తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే పుల్లగా ఉంటుందా లేదా అనేది కామెంట్ చేయండి. రియల్గా చాలా పుల్లగా ఉంటాయి అబ్బా ఈ ఫ్రూట్స్ అయితే. చూడడానికి అంత క్యూట్గా ఉన్నాయి. మన అంజీర్ చూడండి ఎంత చక్కగా పండిందో.
నాకైతే ఖచ్చితంగా నేను 2 డేస్కి 3 డేస్కి ఒక్కసారి ఈ ఫ్రూట్ అయినా తింటా అండి. కనీసం ఒక్క ఫ్రూట్ అయినా ఇలా పండు ఉంటుంది అనమాట. ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి నేనైతే పైకి రావడం, హార్వెస్ట్ కూడా ఏం చూపించా, తినేస్తా అనమాట. నేను ముందుగానే మల్లెపువ్వులు, ఇవి మల్లెపువ్వుల్లో ఒక టమోటా ప్లాంట్ ఉంటే అవి కోసి పక్కకు పెట్టేశానండి. వీడియో లెంత్ అయిపోతుందని. మల్లెలు అయితే ప్రతిరోజు అసలు ఎంత బాగా వస్తున్నాయో. నా పూజకైతే, మా దేవుళ్ళకి, నాకు పూజకైతే మా చెట్టు మల్లె పువ్వులు అయితే సరిపోతున్నాయి అన్నమాట. ఉంది 4 ప్లాంట్స్, 1 by 1 సూపర్ అయితే వస్తున్నాయి. అసలు చాలా బాగా వస్తున్నాయి. సమ్మర్ మొత్తం ఒక చెట్టుకి అయిపోయాయి అనుకుంటే ఇంకొక చెట్టుకి అట్లా. ఇప్పుడు మళ్ళీ విరజాజులు స్టార్ట్ అయినాయి అన్నమాట. మల్లెపూలు కొంచెం డౌన్ అయిపోయినాయి, విరజాజులు స్టార్ట్ అయినాయి. ఈ దోసకాయ అసలు చూడండి, పెద్దది అవ్వకుండానే ఎలా పండు బారిపోయిందో. ఎందుకో ఇట్లా అయిపోతుంది అనమాట. చూడండి, ఆ వచ్చే కాయ కూడా వంకలు తిరిగింది. సో మీకు ఇక్కడ ఒకటి చెప్దామని చెప్పి ఇది తీయలేదండి నేను. ఇది మల్బెర్రీ. దీన్ని ఎంత ప్రోన్ చేసి మోడులాగా ఉంచుతారో అంత హెవీ హార్వెస్ట్ తీసుకుంటారనమాట. దీనికి ఉన్న అడ్వాంటేజే ఇదన్నమాట. ఫుల్గా ఇట్లా మోడుగా ఉంచాము అంటే కాయలు బోలెడన్ని వస్తాయండి. ఆకుతో పాటు ఫ్లవర్ వస్తుంది, ఫ్లవర్ కాయగా మారిపోతుంది. సో ఎంత చిగురు వస్తే అన్ని కాయలు వస్తాయి అన్నమాట. దీన్ని ఈ రకంగా ట్రిమ్ చేసేయాలి. ఇది వచ్చేసి మనకి ఇదండి స్ట్రాబెర్రీ గువ్వ. ఇది ఇంకా కొంచెం లైట్ పింక్గా వచ్చింది, కానీ ఈ స్టేజ్లో తింటే సూపర్ ఉంటుందండి. ఇది అంత ఫుల్ పింక్గా వచ్చిన దానికంటే ఇలా గ్రీన్గా వచ్చినప్పుడు తింటే చాలా బాగుండిద్ది. దీని సీడ్ చూపిస్తా అండి మీకు. అసలు సీడ్ ఎంత లావను, ఎంత గట్టిగా ఉంటాయో, లైక్ స్టోన్స్ ఉన్నట్టు ఉంటాయండి ఈ సీడ్స్ అయితే. ఎవరన్నా స్ట్రాబెర్రీ గువ్వ తిన్నవాళ్ళు కామెంట్ చేయండి. సీడ్ అనేది ఎలా ఉంటుంది, దాని అంటే ఎంత మన నార్మల్ జామ కన్నా ఎంత గట్టిగా ఉంటుందో ఈ సీడు. మళ్ళీ ఎంత ఫ్రూట్ అంత చిన్నగా ఉన్నా సరే సీడ్ ఎంత లావు ఉంటుందో అన్నమాట. ఇది చాలా లావు ఉంటుంది సీడ్ అయితే, అంతే గట్టిగా ఉంటాయి. అసలు చిన్నపిల్లలు అయితే అసలు తీసుకోరు ఈ ఫ్రూట్ని. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది బీట్రూట్ జామ అండి. ఇది చాలా ఆకులు లోపల ఉండేసరికి ఇలా దానికి గాలి ఆడక ఫంగస్ లాగా పట్టేసింది. ఇదేం కాదండి, నీమ్ ఆయిల్ కొడితే పోతుంది అన్నమాట. ఈ టైంలో అన్నిటికీ వస్తూ ఉంటుంది ఇది. సో నీట్గా వాష్ చేసేసాను నేను. దీన్ని ఒకసారి కట్ చేసి చూపిస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం ఉంటే బీట్రూట్ జామ ఆర్ బ్లాక్ జామ ఆర్ మలేషియన్ జామ అండి. దీని నేమ్స్ వచ్చి అసలు ఎంత బాగుంటుందో ఈ ఫ్రూట్. చాలా స్వీట్ ఉంటుందండి, రియల్గా చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అండి. అస్సలు ఇంకొకటి మీకు చెప్పాలంటే, అసలు ఇది సీజనో కాదో నాకైతే తెలియదు, కానీ మాకు సీతాఫలాలు చెట్టు నిండా ఉన్నాయి అన్నమాట. అసలు ఎన్ని కాయలైతే వచ్చినాయో, అసలు కాయలు కూడా ఎంత పెద్దగా ఉన్నాయో. మా వారే అంత హైట్ ఉంటారు, ఇంకా లేడర్ వేసుకొని పైకి ఎక్కి కోస్తున్నారనమాట. అసలు కాయలు అయితే భలే ఉన్నాయి. ఇది సీజన్ కాకపోయినా భలే వస్తున్నాయి. అసలు చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఎంత హ్యాపీ ఉందో అసలు రియల్గా. సో ఇదన్నమాట ఈరోజు మన హార్వెస్ట్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.